దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నేవీ హెలికాప్టర్, ఫైటర్ జెట్ కుప్పకూలిపోయాయి. కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే 2 వైమానిక వాహనాలు ప్రమాదానికి గురికావడం చర్చనీయాంశంగా మారింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఉన్న 3 సిబ్బంది, ఫైటర్ జెట్లో ఉన్న 2 పైలట్లను సురక్షితంగా కాపాడారు. వివరాల ప్రకారం అక్టోబర్ 25, 2025 సాయంత్రం 2:47 మొదటగా MH-60R సీహాక్ హెలికాప్టర్ దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయింది. తర్వాత అరగంట వ్యవధిలో అంటే 3:15 బోయింగ్ F-18 సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్ అదే సముద్రంలో కుప్పకూలిపోయింది. అయితే ప్రమాదానికి గురైన నావికా విమానం హెలికాప్టర్ 2 US నిమిట్జ్ షిప్ నుండి ఆపరేట్ చేస్తున్నవి కావడం విశేషం. అయితే ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఉన్న 3 సిబ్బంది, ఫైటర్ జెట్లో ఉన్న 2 పైలట్లు సురక్షితంగా ఉన్నారు. పైలట్లు సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే సాధారణ కార్యకలాపాల్లో ఉన్నప్పుడే ప్రమాదాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలపై విచారణ జరుగుతుందని అమెరికా పసిఫిక్ ఫ్లీట్ అధికారులు ప్రకటించారు. అయితే ప్రమాదాలకు కారణాలు ఇంకా తెలియరాలేదు.